సో చాలా మంది మన వీడియోస్లో కింద కామెంట్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ఇన్వెస్ట్ చేసి మనం రిచ్ అవ్వాలని. సో ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుంటాం. సో మ్యూచువల్ ఫండ్ సిరీసే నేను ఒకటి స్టార్ట్ చేశాను, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో డబ్బులు సంపాదించడం అనేది ఒక వీడియోలో నేను చెప్పలేను. అందుకనే ఇప్పుడు ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, సిరీస్ ఆఫ్ వీడియోస్ దట్ విల్ గివ్ యూ డీటెయిల్ నాలెడ్జ్ ఆన్ హౌ కెన్ యూ చూస్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది, ఎలా పనిచేస్తుంది, ఒక మ్యూచువల్ ఫండ్ని అనలైజ్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం ఒక సిరీస్లో తెలుసుకుందాం. ఇవాళ వీడియో వచ్చేసి మ్యూచువల్ ఫండ్ బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, చాలా మందికి ఈ అవగాహన లేక డబ్బులు ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పింది నమ్మి డబ్బులు పెట్టి పొడగొట్టుకుంటూ ఉంటారు. అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, మ్యూచువల్ ఫండ్స్లో మీరు సరైన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 24% ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అంటే బయట మీరు వడ్డీకి తిప్పుకున్నా ఎంత వడ్డీ తిప్పుకుంటారు, 2%కి వడ్డీ తిప్పుకుంటారు కదా, వాడు ఇస్తాడో ఇయ్యడో తెలియదు. సో ఇదంతా ఎందుకు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే అంతకంటే ఎక్కువనే వస్తాయి రిటర్న్స్. కానీ ఇది లేక ఈ చిట్టీలు కట్టడం లేకపోతే డబ్బులు వడ్డీకి తిప్పుకోవడం ఇలాంటి మిస్టేక్ చేసి చాలా మంది ఫైనాన్షియల్గా లాస్ అవుతూ ఉంటారు. సో అప్పులు ఇచ్చి మళ్ళీ మాటలు పడడం ఇవన్నీ మనకు అవసరం. సో మీకు సేఫ్గా డబ్బులు పెంచుకోవాలి. 2 రకాలు ఉంటాయి. ఒకటి డబ్బులు సంపాదన. మనం మిడిల్ క్లాస్ నుంచి బయటికి పడాలంటే మన సంపాదన పెంచుకోవాలి. ఆ సంపాదన అంతా కూడబెట్టాలి ఒక దగ్గర. ఆ కూడబెట్టింది కూడా పెంచుకోవాలంటే ఆ కూడబెట్టిన డబ్బును సంపాదించి పెట్టాలి. సో ఈ విధంగా మనం ఈజీగా మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే రిచ్ క్లాస్కి వెళ్ళడానికి చాలా ఈజీ వే. సో వితౌట్ వేస్టింగ్ లెట్ జంప్ ఇన్ టు ద సెక్షన్ వేర్ వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ మై కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ విత్ డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్. మనం ఈ వీడియోస్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. అలాగే అందులో సిరీస్లో ఈ ఒక వీడియో చేస్తున్నాను విచ్ ఇస్ అ మ్యూచువల్ ఫండ్ సిరీస్. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. సో మనము మ్యూచువల్ ఫండ్ అంటే డబ్బు ఇన్వెస్ట్ చేయడం. లైక్ మనం డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ ఉంది, లేకపోతే పోస్ట్ బ్యాంక్లో డిపాజిట్ చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో ఇందులో బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే దీనికి పెద్ద మనం చదువుకోవాల్సిన, లైక్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనలైజ్ చేసి ఈ షేర్ ఎంత, దీని ప్రమోటర్ ఎవడు, ప్రమోటర్కి ఎంత షేర్ ఉన్నది, దీనికి వచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటిది, ఎబిటా ఏంది, ప్రాఫిట్ ఏంది, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం దీనికి ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ సపరేట్, దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇమాజిన్ ఇప్పుడు మీరు ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఒకప్పుడు షేర్డ్ పూల్ క్యాబ్స్ అని ఉంటుండే. సో డ్రైవర్ వస్తాడు, మీరు కూర్చుంటారు కార్లో, మీతో పాటు చాలా మంది ఉంటారు. మీరు డెస్టినేషన్ చేరుతారా లేదా అనేది ఆ డ్రైవర్ స్కిల్ బట్టి ఉంటుంది, ఆ కార్ కండిషన్ బట్టి ఉంటుంది. సేమ్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు సొంతంగా కార్ నడుపుకుంటే వెళ్ళే బదులు అంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే బదులు మీరేం చేస్తారంటే నువ్వు అందరూ కలిసి ఒక పూల్లో పెడతాం. లైక్ ఇట్స్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్. నా ఫండ్స్, నీ ఫండ్స్ అందరూ కలిసి ఒక మ్యూచువల్ ఫండ్, ఒక పూల్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా ఏం చేస్తారంటే ఇవన్నీ డ్రైవర్ మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అండ్ ఆ ఫండ్ మేనేజర్కి ఒక టీం ఉంటుంది. సో వీళ్ళ పని ఏంటంటే మార్కెట్ని అనలైజ్ చేయడం, స్టాక్ మార్కెట్ గురించి అనలైజ్ చేయడం, వెళ్ళి ఆ కంపెనీ యొక్క బోర్డ్ మీటింగ్స్లో కూర్చొని డెసిషన్స్ తీసుకోవడం. అంటే ఇఫ్ ఏ ఓన్స్ ఎ గుడ్ ప్రపోర్షన్ ఆఫ్ షేర్స్. సో ఇలాంటివన్నీ మన కోసం మేనేజ్ చేస్తూ ఉంటాడు. నేను ఇదే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా మంది చూసాను, నేను కూడా ఒకప్పుడు పాటించేది. డైరెక్ట్ స్టాక్ మార్కెట్ కొనడం మంచి కూల్గా అనిపిస్తుంది. ఓకే, యూ వాంట్ లుక్ కూల్, గో అండ్ డూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్. సో నేను ఏం చేస్తుండే, ఐటీ జాబ్ చేస్తుండే. ఒక ట్యాబ్ ఏమో స్టాక్ మార్కెట్ గ్రాఫ్ ఉంటుండే, ఇంకో ట్యాబ్ ఏమో నా పని చేస్తుండే. సో దీనివల్ల నా పని మీద ఫోకస్ చేయలేను, ఇక్కడ స్టాక్ మార్కెట్ మీద ఏమవుతుందని ఒక ఆతృత, దాన్ని కూడా ఏం చేయలేము. సో ఈ జంజాటాలు ఇవన్నీ పరిశ్రమలు ఎందుకని మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా లైఫ్ ప్రశాంతంగా ఉంది అండ్ నా ఫండ్ కూడా చాలా పెరగడం స్టార్ట్ చేసింది. ద ఓన్లీ థింగ్ ఐ ఫోకస్ ఈజ్ ఆన్ గ్రోయింగ్ మై ఇన్కమ్. ఓకే, లెట్ మై మ్యూచువల్ ఫండ్ మేనేజర్ డిసైడ్ వాట్ స్టాక్ టు బై, వేర్ టు ఇన్వెస్ట్. దాని ద్వారా నావి ఫండ్స్ పెరుగుతూ ఉంటాయి. సో మీకు ఒక ఐడియా వచ్చింది, మ్యూచువల్ ఫండ్ అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక ఫండ్ తయారు చేసి ఆ ఫండ్ వెళ్ళి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో షేర్స్లో ఒక్కడే ఇన్వెస్ట్ చేస్తుందా అంటే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్. నెంబర్ 1 వచ్చేసి అందరూ తెలుసు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు మన బిఎస్సి, ఎన్ఎస్ఏ స్టాక్ మార్కెట్లో చాలా వరకు కంపెనీస్ లిస్టెడ్ అయి ఉంటాయి. ఆ లిస్టెడ్ అయిన కంపెనీస్ దే వాంట్ టు ఇన్వెస్టర్స్
మనం వెళ్ళి ఆ షేర్స్ని కొంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మార్కెట్. అంటే కొన్ని ఫండ్స్ ఉంటాయి, దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఈక్విటీ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్, అంటే షేర్స్ మాత్రమే కొంటాయి. సో వీటికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏ ఫండ్ ఏ టైపు ఆ ఫండ్స్ ఆ టైప్స్ ప్రకారమే పనిచేయాలి. లేదు నేను స్టాక్ మార్కెట్ పడిపోతుంది వెళ్ళి గోల్డ్ కొంటా అంటే నీ ఈక్విటీ ఫండ్ అన్నప్పుడు ఏం చేయలేడు వాడు ఫండ్ మేనేజర్, అందులోనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, ట్రెజరీ బిల్స్, టీ బిల్స్ అంటారు వీటిని. ఇది వెళ్ళి వాళ్ళు అక్కడ కొంటారు, కొని మనకు రిటర్న్స్ అనేది మనకు చూపెడతారు. సో ఇదేంటంటే కొంచెం సేఫ్ అసెట్, మన ఈక్విటీ అసెట్ లాగా కాకుండా, ఎందుకంటే అది పడతా ఉంటుంది లేస్తూ ఉంటుంది. కాబట్టి డెప్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మనకు ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలుస్తుంది, 7%, 6%, 5%. దాని ద్వారా ఏంటంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. షార్ట్ టర్మ్ ఉంటుంది, మన లాంగ్ టర్మ్ ఉంటుంది. బ్యాంక్లో పెట్టుకుంటే ఏం వడ్డీ రాదనుకున్న వాళ్ళు ఇక్కడ డబ్బులు పెట్టుకొని కొంచెం ఎక్కువ సంపాదించుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెప్ట్. ఓకే, సో వీళ్ళు కొన్ని ట్రెజరీ బిల్స్, కార్పొరేట్ బాండ్స్ కొంటారు, ప్లస్ ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, అంటే ఈక్విటీ షేర్స్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ 3 types ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కోర్ ఇన్ ద మార్కెట్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్? నెంబర్ 1 బెనిఫిట్ ఈస్ డైవర్సిఫికేషన్. ఓకే, ఇప్పుడు నేను మీరా యాసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందులో వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అది ఓన్లీ 1 షేరే కొనదు, అది ఒక 100 షేర్స్ ఉంటుంది. ఓకే, ఐటీలో ఉంటుంది, ఫార్మాలో ఉంటుంది, కెమికల్స్, రీటైల్, రియల్ ఎస్టేట్, డిఫెన్స్, ఇంకా చాలా ఉంటాయి. చాలా రకాల ఇండస్ట్రీకి సంబంధించిన షేర్స్ కొంటారు వాళ్ళు. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంత పనిచేయట్లేదు, ఒక్కోసారి ఫార్మా ఇండస్ట్రీ పనిచేయదు, ఒకసారి డిఫెన్స్ ఇండస్ట్రీ బాగా లేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మీ డైవర్సిఫికేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో వల్ల మీ పోర్ట్ఫోలియో అంత ఈజీగా త్వరగా మీరు మనీ లాస్ చేయరు, ప్లస్ మీరు గెయిన్ చేయడానికి ఎక్కువ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి ఇట్ ఈస్ మేనేజ్ బై ప్రొఫెషనల్ టీమ్. ఎవడో అల్లాటప్ప వచ్చి ఫండ్ మేనేజర్ కాలేడు, దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ నీడ్స్ టు గో త్రూ టఫ్ ఎగ్జామ్స్ అండ్ హీ హ్యాస్ టు క్రాక్ దట్ అండ్ హీ విల్ బికమ్ ఏ ఫండ్ మేనేజర్. అండ్ ఫండ్ మేనేజర్ కూడా ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఉంటేనే ఆ ఫండ్కి ఒక వాల్యూ ఉంటుంది, అంటే హౌ మచ్ వర్త్ ఆఫ్ మనీ ఈజ్ మేనేజింగ్. కొంత ఫండ్ మేనేజర్స్ ఉన్నారు, టాప్ ఫండ్ మేనేజర్ ఇన్ ఇండియా హూ మేనేజెస్ 50,000 crores ఫండ్, 1 lakh crores ఫండ్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ హౌ లాంగ్ హీస్ బీన్ మేనేజింగ్, 7 years, 10 years, కొన్ని ఫండ్స్ ఉన్నాయి 20 years నుంచి కూడా మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెనిఫిట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ. ఇప్పుడు నేను ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, దాన్ని అమ్మడానికి చాలా నానా తంటాలు పడాలి. ఓకే, నెక్స్ట్ గోల్డ్ అనుకోండి, దాన్ని వెళ్ళి అమ్మితే డబ్బులు వస్తాయి. అలాగే మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మీరు సెల్ అనే ఆర్డర్ పెట్టగానే మీకు నెక్స్ట్ డే ఆర్ వితిన్ 1-2 working days మీ డబ్బు మీకు వస్తుంది. సో ఈజీగా మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అలాగే కొనడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో ఏదైనా ల్యాండ్ కొనాలంటే కనీసం 10 లక్షలు 20 లక్షలు కావాల్సి వస్తుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మనం ఒక 500 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 500 rupees అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ మేక్ మనీ. నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ అనేది ఈజీగా ఉంటుంది, అంటే ఈజీగా మనం డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. లైక్ గోల్డ్ వెళ్ళి మీ షాప్లో పెడితే డబ్బులు ఈజీగా వచ్చినట్టే మ్యూచువల్ ఫండ్లో కూడా అలాగే వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇదంతా కుదరదు. సో కన్వీనియన్స్, ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ కన్వీనియన్స్. మీరు ఎక్కడన్నా ఒక ల్యాప్టాప్, ఫోన్ ఓపెన్ చేసి జీరోతో కానీ, అప్ స్టాక్ కానీ, పేటిఎం మనీ కానీ ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కేవైసీ ఫినిష్ చేసి యూ కెన్ గో అండ్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది మధ్యరాత్ర, పొద్దున్న, రాత్రి, సాయంత్రం, ఈవినింగ్, మధ్యాహ్నం ఏది ఉండదు, ఎప్పుడంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి హౌ మ్యూచువల్ ఫండ్ జనరేట్ రిటర్న్స్. సో చాలా రకాలుగా వాళ్ళు డబ్బులు మనకు సంపాదించిస్తారు. కాకపోతే ఇక్కడ నేను 2 main మెథడ్స్ చెప్తాను, లైక్ హౌ వీ మేక్ మనీ. నెంబర్ 1 వచ్చేసి డివిడెండ్స్ అండ్ ఇంట్రెస్ట్. అంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఒక సెక్యూరిటీ బాండ్లో లేకపోతే కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదొకటి డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు, లేకపోతే మనకు ఎన్ఏవిలో అడ్జస్ట్ చేస్తారు. ఎన్ఏవి గురించి చెప్తాను. ఇంకోటి వచ్చేసి డివిడెండ్స్. ఇప్పుడు ఐటీసీ కంపెనీ ఉంది, అది ఎప్పటికీ డివిడెండ్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్టీపీసీ ఉంటుంది, మన ఎన్ఎండిసి ఉంటుంది. గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ చాలా వరకు డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి.
వేదాంత ఉంది, ఇవన్నీ డివిడెన్స్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు బాగా ప్రాఫిట్ సంపాదించినప్పుడు దే విల్ డిస్ట్రిబ్యూట్ దట్ ప్రాఫిట్స్ విత్ ద ఇన్వెస్టర్స్. దీని ద్వారా ఏంటంటే ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిందే డబ్బుల కోసం కదా. సో ఈ విధంగా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అలా డబ్బులు వచ్చి పడతాయి, వాళ్ళ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో తిరిగి అలా వచ్చి పడతాయి. నెక్స్ట్ మోస్ట్ ప్రైమరీ వే ఆఫ్ మేకింగ్ మనీ ఇస్ క్యాపిటల్ గెయిన్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్నాను, 1000 రూపీస్లో కొన్నాను, అది ఇప్పుడు 2000 రూపీస్ అయింది. అంటే నేను పెట్టిన ఇన్కమ్ పెరిగి, అంటే నేను పెట్టిన వాల్యూ పెరిగింది కదా, డబుల్ అయింది కదా. సో దాని ద్వారా ఏంటంటే దీన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి అనేది మెయింటైన్ చేస్తుంది. ఒక మార్కెట్లో ఒక షేర్ రిలయన్స్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ పెరిగిందా లేదా అని చూడడానికి మనం దాని యొక్క స్టాక్ వాల్యూ, స్టాక్ ప్రైస్ని మనం ఒక గుర్తింపుగా పెట్టుకొని ఇది ఎంత పర్సెంట్ పెరిగింది లాస్ట్ 1 ఇయర్లో, లాస్ట్ 2 ఇయర్స్లో, లాస్ట్ 5 ఇయర్స్లో అని క్యాల్కులేట్ చేసుకుంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసేది ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ అనేది మనం చూస్తాం. ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎంత ఇచ్చింది, అంటే లాస్ట్ 1 ఇయర్లో 40% ఇచ్చిందా, 30% ఇచ్చిందా, 12% ఇచ్చిందా. దీని ద్వారా ఏంటంటే మనకు తెలుస్తుంది, మనకు ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి టు వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ మ్యూచువల్ ఫండ్ ఆర్ నాట్. ఓకే, వాట్ ఆర్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ మ్యూచువల్ ఫండ్స్? మంచి ఉన్నట్టే ఇందులో చెడు కూడా ఉంది. నెంబర్ 1 వచ్చేసి మార్కెట్ రిస్క్. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు 30% పడిపోయింది మార్కెట్. సో మీ ఫండ్ ఎన్ఏవి వాల్యూ కూడా పడిపోతుంది. దాని ద్వారా ఏంటంటే మనం చాలా మంది పరిశాన్ అవుతారు. బట్ ఒక్కడు మాత్రం బండ గుర్తు పెట్టుకోండి, మార్కెట్లో పడటం లేవటం కొరకే, లేవడం పడడం కొరకే. ఓకే, ఏది లేచిందో అది పడుతుంది, ఏది పడదో లేస్తుంది. సో ఈ జర్నీలో మార్కెట్ ఎప్పుడైనా చూసినప్పుడు గ్రాఫ్ స్ట్రైట్ ఉండదు, ఇలా పడుతూ లేస్తూ ఉంటుంది. ఈ పడడం లేవడంలో నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే, ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే యూ కెన్ అచీవ్ ద గుడ్ రిటర్న్స్. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ రిస్క్. ఇప్పుడు నేను ఏదైనా కార్పొరేట్ బాండ్స్ లేకపోతే తీసుకున్నాను అనుకోండి, వాటికి ఒక క్రెడిట్ అనాలిసిస్, ఒక క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తుంది. అంటే A+, B+, ఇలాంటి క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది. అంటే దాని ఏంటంటే ఎంత సెక్యూర్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను, పర్చేస్ దర్ కార్పొరేట్ బాండ్. వాటికి ఎలా అంటే దానికి ఒక బండ గుర్తు ఏంటంటే క్రెడిట్ రేటింగ్, క్రిసిల్ రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు, A++, ఇవన్నీ. దాన్ని పట్టుకొని మనం ఒక ఇది సేఫ్ రిటర్న్స్ ఇస్తారు అనేది మనం దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసింది దాని రేటింగ్ పడిపోతే, ఓకే, ఈ 2018 IL&FS క్రైసిస్ ఇలాగే వచ్చింది. సో ఏమైందంటే దాని రేటింగ్ పడిపోవడం వల్ల జనాలు లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఒకటి ఉంటుంది, ఇది మెయిన్గా డెప్ట్ ఫండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఓకే, ఇప్పుడు డెప్ట్ ఫండ్స్లో మనం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ డెప్ట్స్ అని పెట్టుకుంటాం. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే కూడా మన రిటర్న్స్ తగ్గడం సెట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఫండ్ ఇన్కమ్ ప్లాన్ ఇలాగే అయింది, దాని ఎఫెక్ట్ పడింది. సో దే హ్యావ్ సీన్ డిప్ ఇన్ ద రిటర్న్స్. సో దీని ద్వారా ఏంటంటే మనం తెలుసుకోవాలి, మిటిగేషన్ చేయాలి. అంటే మనం ఒక సేఫ్టీ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఏంటంటే మనం అగైన్ డైవర్సిఫై చేయాలి. అన్నిట్లో పెడితే మనకు విల్ మేక్ గుడ్ స్టేబుల్ రిటర్న్స్ ఇన్ ద మార్కెట్. సో హౌ టు గెట్ స్టార్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్? ఫస్ట్ అడ్డి మార్గుడు ఏం చేస్తారంటే, సార్ నాకు ఒక 2000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏ మ్యూచువల్ ఫండ్సో చెప్పండి అంటారు. అది చాలా కరెక్ట్ క్వశ్చన్ కాదు. ఫస్ట్ నీ గోల్ ఏంటిది? 1 crore సంపాదిద్దామన్నా, 2 crore సంపాదిద్దామన్నా, 3 crore సంపాదిద్దామన్నా, దాన్ని బట్టి నువ్వు స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకోవాలి. దాని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇఫ్ ఐ వాంట్ మేక్ 1 crore, అది ఎన్ని సంవత్సరాలు? ఇది 10 years, 5 years, or 1 year, 2 years, 3 years? దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ముడిపడి ఉంటుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ మేక్ 1 crore in 15 years, then you have to invest 15,000 rupees. 1 yearలో చేద్దాం అనుకుంటే ఇంకా మేబీ 8 lakhs పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో అలా మీ ఎస్ఐపి అనేది మీ గోల్స్కి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎన్ని ఇయర్స్లో ఎంత డబ్బు సంపాదించాం అనుకుంటారో కింద కామెంట్ చేయండి. డిక్లేర్ టు ద యూనివర్స్, దట్ విల్ హెల్ప్ యూ టు కమిట్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్ అనౌన్స్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసింగ్ ద రైట్ ఫండ్. ఓకే, ఒక్కొక్క వాళ్ళకు ఒక్కో ఏజ్ గ్రూప్ ఉంటుంది, ఒక ఏజ్ గ్రూప్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళు దే డోంట్ నీడ్ టు గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ హైలీ రిస్కీ అసెట్స్. దే వాంట్ స్టేబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్. సో వాళ్ళకు డెప్ట్ ఫండ్స్ కానీ హైబ్రిడ్ ఫండ్స్ కానీ బెస్ట్. అదే మీరు యంగ్ ఏజ్లో ఉన్నారనుకోండి, లైక్ బిలో 40 or 30, 20, యూ కెన్ గో అండ్ టేక్ సమ్ రిస్క్. యూ కెన్ గో అండ్ టేక్ సమ్ రిస్క్ బికాస్ యూ ఆర్
ప్లానింగ్ రిటైర్మెంట్ అనేది 50 years తర్వాత చేసుకుందాం అలా ఉంటే యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఓకే, నేను మిడ్ ఏజ్ గ్రూప్ 50-40 ఏజ్లో ఉన్నంటే యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ బ్యాలెన్స్ ఫండ్ విచ్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇలా బ్యాలెన్స్ ఫండ్ అనే ఒక కాంబినేషన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ త్రూ SIPs. చాలా మంది దగ్గర ఇట్లా కుప్పలు డబ్బులు అకౌంట్లో ఉన్నాయి కాబట్టి మనం SIP ద్వారా ఇన్వెస్ట్ చేస్తే, ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే యూ విల్ మేక్ ఎ గుడ్ మనీ. సో యూ కెన్ స్టార్ట్ విత్ SIP విత్ 500 rupees ఆల్సో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ గో అండ్ స్టార్ట్ ఎ మ్యూచువల్ ఫండ్ అకౌంట్. ఓకే, ఆల్ యూ నీడ్ ఇస్ గో టు Paytm Money ఆర్ Zerodha ఆర్ Groww ఆర్ Upstox. చాలా ఉన్నారు, దాని గురించి చాలా వీడియోలు ఉన్నాయి ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలనేది. నేను కూడా క్రియేట్ చేస్తాను ఎలా చేయాలని తర్వాత. కాకపోతే మీరు అంతా ఆతృతగా ఉండి యూ కెన్ గో అండ్ వాచ్ ఆన్ యూట్యూబ్ అండ్ యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్. దీనికి ఏం లేదు, ఒక మన KYC అనేది పూర్తి చేస్తే యు ఆర్ రెడీ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. సో కామన్ భయాలు, మిత్స్ అనేది చాలా మందికి ఉంటుంది. ఇదంతా సేఫేనా, ఇంత కరెక్ట్ మంచిగా అయిపోయాం కదా, అసలు ఇది కరెక్టేనా అంటే దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది, AMFI అనేది ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా ఉంటుంది దాని పేరు. సో దే అండ్ SEBI రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. SEBI ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది అంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ మీద, దే స్క్రూటనైజ్ ఎవ్రీ సింగిల్ యాక్టివిటీ. ఓకే, సో SEBI అనేది ఉన్నది కాబట్టి మనకు కొంచెం భరోసా ఉంటుంది. అండ్ ఇండియన్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్ స్టోరీ. రైట్, సో అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్లీ వెల్తీ పీపుల్కే కాదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చినందుకు అందరికీ అవైలబుల్ ఉంది, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ గ్యారంటీ అంటూ ఏముండదు, మీరు చూస్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్, మీరు చూస్ చేసుకున్న గోల్స్ దాన్ని బట్టే గ్యారంటీ అనేది ఇక్కడ ఏముండదు. సో ఇప్పటివరకు అయితే అలాంటి మోసాలు ఏం జరగలేదు మ్యూచువల్ ఫండ్స్లో, ఇక మీద కూడా జరగదు అని అనుకుంటున్నా. బట్ ఐ హోప్ యూ గాట్ సమ్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. ఓకే, మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదు, 10 మంది దగ్గర డబ్బులు తీసుకొని ఒక ఫండ్ పూల్లో పెట్టి ఆ డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాం. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇందులో ఇంకా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను దట్ విల్ హెల్ప్ యూ టు మేకమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అండ్ నా పోర్ట్ఫోలియో కూడా చూపెడతాను నెక్స్ట్ వీడియోస్లో, ఎలా నేను ఇన్వెస్ట్ చేశాను, ఎలా ఐ మేడ్ మనీ అండ్ నా థాట్ ప్రాసెస్ ఏంటిది, నేను ఎలాంటి ఫండ్ని చూస్ చేసుకునేటప్పుడు నేను ఎలా రీసెర్చ్ చేస్తాను అనేది కూడా మీకు చూపెడతాను. దట్ విల్ హెల్ప్ యూ a lot in making money. I hope you enjoyed this video. Make sure to subscribe, like and comment. Me takeaway unte kinda comment lo cheyandi. I want to see, and thanks for joining. I'll see you in the next video. All right, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసుంటే make sure that you purchase my book called Coach Funnels. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, how to launch your funnels చాలా ఉంటాయి. This will help you to make money very fast. Right? కింద లింక్ పెడతాను Amazon ది. Make sure that you go and purchase and read it and make money.